వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. పెద్దల పండుగ ఇంటికే 4,000 రూపాయల పెన్షన్. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిన మాటని నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. పండుగంటే పిండి వంటలు కాదు, పండుగంటే కొత్త బట్టలే కాదు, పండుగంటే గౌరవం, భరోసా, భద్రత. అందుకే 2025 సంక్రాంతిని పెద్దల పండుగగా మార్చింది కూటమి ప్రభుత్వం. ఈ సంక్రాంతి పెద్దల పండుగ. వాలంటీర్ దయపై ఆధారపడాల్సిన అవసరం లేదు. వాలంటీర్ వచ్చి ఇంటికొచ్చి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరిని వేడుకోవాల్సిన పరిస్థితి లేకుండా నేరుగా అవ్వాతాతల ఇంటికే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. నేరుగా ఇంటికి వెళ్ళేసి ఇస్తూ ఉన్నారు. కూటమి పార్టీ నాయకులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కొత్తగా వాలంటీర్లు అవసరంలా. వాలంటీర్ లేకపోతే నడుస్తుందా సిస్టమ్ అన్నారు. వాలంటీర్ లేకపోతే అసలు ఏమైపోతుందో ఈ రాష్ట్రం అన్నారు. వాలంటీర్ లేకపోతే ఏ పని జరగదన్నారు. వాలంటీర్ లేకుండానే జరుగుతుంది ఇప్పుడు. అయితే నేరుగా అవతాతల ఇంటికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. కూటమి వచ్చాక తొలి సంక్రాంతి 2025. పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు ఆత్మగౌరవంతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ఒకప్పుడు పెన్షన్ కోసం వాలంటీర్ వస్తాడా రాడా, ఫోన్ చేస్తాడా చేయడా అని అవ్వాతాతలు ఎదురు చూసేవాళ్ళు. అంటే వాలంటీర్ ప్రతి 50,000కి ఒక వాలంటీర్ ఉంటాడు. ఆ వాలంటీర్ కోసం ఎదురు చూపులు. కానీ కూటమి వచ్చాక పరిస్థితి మారిపోయింది. 2025 జనవరిలో సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు పింఛన్దారులు. ఎందుకంటే కూటమి నాయకులు, ప్రభుత్వానికి చెందిన అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల 1వ తారీఖు పాల్గొంటూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఒత్తిడి లేవు, సో ఎలాంటి లేట్ ప్రాసెస్ లేదు. సో వాలంటీర్లు, కొంతమంది వాలంటీర్ల వల్ల కొంతమంది వృద్ధులు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. డబ్బు లాక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో మహిళలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. అనేక కేసులు ఎఫ్ఐఆర్ నమోదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది కొత్తగా మన మీద వైసీపీ మీద బురదల్లేటువంటి కార్యక్రమం కాదు, జరిగినటువంటి అంశం. వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్ నేరుగా ఇంటికి చేరేలా కూటమి ప్రభుత్వం ఒక వ్యవస్థను రీడిజైన్ చేసింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే వాలంటీర్ లేకపోతే అసలు ఏమైపోతుందో రాష్ట్రం అనే స్థాయి నుంచి వాలంటీర్ని మర్చిపోయారు ప్రజలు. వాలంటీర్ అంటే వాలంటీర్గానే సేవలు చేయాలి, మళ్ళీ వారికి జీతాలు ఇవ్వకూడదు. వాలంటీర్ అనే పదం ఏంటి? స్వచ్ఛందంగా పనిచేసేవాడిని వాలంటీర్ అంటారు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేసేవాళ్ళని వాలంటీర్ అంటారు. కానీ ఇక్కడ వాలంటీర్ లేకుండానే నడుస్తుంది పని. మధ్యవర్తులు ఉండకూడదు, అవమానం ఉండకూడదు, ఆలస్యం జరగకూడదు, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి రాకూడదు పెన్షన్దారులకి. అవ్వాతాతలే ప్రభుత్వానికి అతిథులు అన్న భావంతో పెన్షన్ వ్యవస్థను పూర్తిగా రీస్ట్రక్చర్ చేశారు. ఇదే కూటమి గవర్నెన్స్ మోడల్. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అవ్వాతాతలే ప్రభుత్వానికి అతిథులు అన్న భావనతో పెన్షన్ వ్యవస్థను పూర్తిగా రీస్ట్రక్చర్ చేశారు. ఇది కూటమి గవర్నెన్స్ మోడల్. పాలన అనేది కుర్చీలో కూర్చొని కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన మనం విజనరీ లీడర్ అన్నాం. ఆయన తెలుసు ఏ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రారంభించాలి, ఏ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలని. విజన్ మాత్రమే కాదు, విజన్ని వ్యవస్థగా మార్చగల నాయకత్వమే చంద్రబాబు గారి ప్రత్యేకత. ఎక్కడా గందరగోళం లేకుండా పెన్షన్ ఇంటికి చేరేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ చెబుతున్నది ఒక్కటే, సంక్షేమం అంటే ఫ్లెక్సీలు కాదు, సెల్ఫీలు కాదు, భరోసా, భద్రత, బాధ్యత. ప్రజల గౌరవాన్ని కాపాడే సంక్షేమమే నిజమైన సంక్షేమం అని చెప్తుంది కూటమి ప్రభుత్వం. అందుకే పెద్దల పండుగ కూటమి పాలనకు ట్రేడ్ మార్కుగా నిలిచింది. అందుకే మనం చెప్పుకుంటున్నాం, పెద్దల పండుగ ఇంటికే 4,000 రూపాయల పెన్షన్.